సింధూర పెళ్లి విషయంలో సింధూర వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్పదు సింధూర. ఇక ఆ విషయం మీదే చంటిని కూడా అరిచేస్తుంది. కోపంతో వెళ్ళిపోతాడు చంటి. అక్క చాలా మంచోడు చంటి, నువ్వు ఎప్పుడు కోపగించుకోకు అన్నట్టు వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి కూడా చెప్తూ ఉంటుంది. అయితే మొత్తానికి ఇంక ఇంటికైతే బయలుదేరుతారు సింధూర చంటి. ఇక దారి మధ్యలో ఆ పచ్చని చెట్లు పొలాలు చూసి సింధూర చాలా సంబరపడిపోయి ఎప్పుడూ లేని విధంగా సంతోషంగా తన గురించి తానే మర్చిపోయి చంటితో బాగా సరదాగా గడుపుతూ ఉంటుంది. ఆ పొలాల మధ్యన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మామిడి తోటల్లో మామిడికాయలను కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఆ మామిడికాయలు కాపరి తోట కాపరి వీళ్ళని అరుస్తాడనమాట. ఏంటి దొంగతనం చేస్తున్నారా కాయలు అన్నట్టు అంటూ ఉంటే ఇక అక్కడి నుంచి పరిగిస్తూ ఉంటారు. మీరు ఇంత సంతోషంగా ఉండడం ఎప్పుడు చూడలేదు అమ్మాయి గారు, మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉంటే ఇక కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలాగే రవిబాబు పంపించిన రౌడీలు కూడా సింధూరాని చుట్టుముట్టేస్తారు. అంటే పెద్ద ప్రమాదంలో సింధూర ఉండిపోతుంది. ఇంట్లో ఏమో చంచలమ్మ సింధూర ఎక్కడికి వెళ్ళింది ఏమైందో అన్నట్టు కంగారు పడుతూ ఉంటుంది. మరి మొత్తానికి సింధూర చంటి కలిసి బయటకైతే వెళ్ళారు వాళ్ళ నాన్నని చూడడం కోసం. ఈ విషయం తెలిసి చంచలమ్మకు సింధూర చంటి విషయంలో ఆలోచనలు మారిపోతాయి. మరి మొత్తం మీద సింధూర చంటి విషయంలో చంచలమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కమింగ్ ఎపిసోడ్